అప్పుడే నేను కాలేజ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి అమ్మ బలహీనంగా ఉంటే ఇంక ఇంట్లో ఎవరున్నారు పని చేసేవాళ్ళు? అమ్మకి నేను చేయాలి, నాకు అమ్మ పని చేయాలి. వెంటనే బకెట్ పట్టుకునేవాడిని. ఇంటి నుండి ఎంత దూరమో, ఇక్కడ నుండి మన రైతు భరోసా కేంద్రం ఉందే అంత దూరం పంపు ఉండేది. బకెట్ తీసుకొని లేకపోతే బిందె తీసుకొని ఆ పంపు దగ్గరికి వెళ్ళిపోయి పంపు కింద బిందె పెట్టి ఇక పంపు కొట్టుకుంటూ బిందె భుజం మీద వేసుకొని వచ్చేసి 20 బిందెలు అయితే 20 బిందెలు, 30 బిందెలు అయితే 30 బిందెలు, 20 బకెట్లు అయితే 20 బకెట్లు ఆ నీళ్ళు పోస్తూ ఉండేవాడిని. మేడల మీద ఆడపిల్లలు 18 ఏళ్ళ 20 ఏళ్ళ వయసులో ఉన్న ఆడపిల్లలు అలాగే చూస్తూ ఉండేవాళ్ళు. ఇతను ఈ వయసులో ఉన్న ఇతను ఆడపిల్లలు చేసే పని బకెట్లు పోసుకొని బిందులు పట్టుకొని ఇతను వెళ్తున్నాడని అనేవాళ్ళు మమ్మల్ని. అనేవాళ్ళు, ఏంటి సహోదరుడా, ఏంటి రవి ఎలా పని చేస్తున్నావు, ఏంటి మీ అమ్మ పని చేయదా అంటే అమ్మకు బాగలేదని చెప్పేవాడిని. అమ్మకు బాగలేకపోతే నువ్వు పంపు కొట్టాలా, నువ్వు బిందులు మోయాలా, నువ్వు బకెట్లో